కర్నూలులో ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు భారీ వర్షం, మరోవైపు కొనేవారు లేక మార్కెట్ యార్డ్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఉల్లిని కొనేందుకు వ్యాపారులు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో పెద్ద మోతాదులో ఉల్లిని తరలిస్తున్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసినట్లయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్కి ఈ వందల టన్నుల ఉల్లి అయితే తరలించారు. అయితే ఈ ఉల్లిని అమ్ముకోవడానికి మాత్రము ఎంతగానో రైతు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటిది పరిస్థితి? చాలా మటుకు స్టాక్ ఉంది, మరి కొనేవాళ్ళు ఉన్నారా? కొనేవాళ్ళు ఎవరు లేరు, బయర్స్ అంటూ రావడం లేదు ఎవరు. దళాల వ్యవస్థ వాళ్ళు వచ్చి వాళ్ళని బ్రతిమలాడినప్పటికి కూడా వాళ్ళ సరుకు దగ్గర రావడం కూడా లేదు. మాకు ఒక లాట్ తీసుకున్నాము, 2 లాట్లు తీసుకున్నాము, మాకు స్టాక్ పాయింట్ పెట్టుకోవడానికి లేదంటే అంటున్నారు. ఇక్కడ మార్కెట్లో ఉల్లి నిన్న సాయంకాలం తెచ్చినాం. ఇక్కడైతే ఎవరు మార్కెట్లోకి వస్తామంటున్నారో ఇంతవరకు అయితే ఎవరు రాలేదు సార్. వస్తామంటున్నారో ఎవరు రాలేదు. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3,000, 3,500 కింటా పోయినాయి. ఇప్పుడైతే టీడీపీ చంద్రబాబు హయాంలో 1,200 కింటా అంటున్నాడు. ఆ అమౌంట్ ఎప్పుడు వస్తావు అనేది కూడా ఇంతవరకు ఇంకా తెలియదు. అవి 1వ తారీఖు నుంచి అమలు చేసినారు, కానీ ఆ అమౌంట్ పడతావో పడవో కూడా తెలియదు. ఇంతవరకు అయితే ఎవరికి పడలే కూడా అమౌంట్. చాలా మటుకు వేస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక పక్క మరో పక్క వర్షం కూడా పడుతుంది. చాలా ఇబ్బంది కదా ఇప్పుడు ఉల్లిని కాపాడుకోవాలన్నా, ఉల్లిని అమ్ముకోవాలనుకున్నా. నిన్న సాయంత్రం మధ్యాహ్నం వచ్చినాం, 3 గంటలకు వచ్చినాం. ఈ వాతావరణం ఉంది, దింపుకోనికే కూడా ఎక్కడ స్థలం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఏడ కూడా దింపుకుందామంటే కూడా వాన పడుతుంది, పడద కప్పుకుంటే డ్యామేజ్ ఎక్కువ వస్తాయి. చాలా ఇబ్బంది ఉంది. గత సంవత్సరంలో ఎప్పుడు ఇట్లా ఇబ్బంది లేదు, ఈసారి చాలా ఇబ్బంది ఉంది. మరికొందరి మంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఏంటంటారు, ఎన్ని రోజులు మీరు వెయిట్ చేయాలా ఇట్లా? సార్ ఇంక ఇప్పుడు వరకు అయితే మాకేం రేట్ అయితే ఏం రాలే. ఇది పోకపోతే 3 రోజులైనా ఉండాలా, 4 రోజులైనా ఉండాలా సరుకు పోయేంత వరకు. మరో పక్క వ్యాపారస్తులు అయితే ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి కనపడుతుంది. మరో పక్క ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్ దగ్గర అయితే పూర్తిగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఆ ఉల్లిని కాపాడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్న ఉల్లి ధర కావచ్చు, ప్రభుత్వం ఉల్లి రైతుల పట్ల చూపిస్తున్న ప్రేమ కావచ్చు, పూర్తి స్థాయిలో దీని వలన ఈ ఉల్లి రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ ఉల్లి రైతులు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు వ్యవసాయ మార్కెట్ నుండి.